నేను చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల వయసులో నుంచి నేను ఒక సినిమా చేయాలని కలగాని ఆ సినిమా ఈరోజు 50 సంవత్సరాలు వచ్చే వరకు నా సినిమా నేను చేసుకొని ఈరోజు గొర్రెలు బర్రెలు మేకలు మొత్తం ఇల్లు వాకిలు మొత్తం అమ్ముకొని సినిమా చేసుకున్నా. సినిమా చేసుకొని ఈరోజు నేను సినిమా 23వ తారీఖున రిలీజ్ అని నేను పోస్టులు అన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నా సినిమాకి నా ఇంటికి నోటీస్ పంపించాడు. ఎవడో నాకైతే తెలీదు, ఎవడైంది కూడా తెలియదు నాకు. నా ఇంటికి ఎందుకు పంపించాడో దేనికి పంపించాడో అని నేను ఎన్ని ఛానల్తోటి ఎన్ని పోస్టులు ఎక్కడేమేసినా కానీ ఎవరు దానికి సందేహించలేదు, ఎవరు కూడా నాకు సమాధానం చెప్పలేదు. నువ్వు ఎందుకు చేసానావని చెప్పి నన్ను ఇంత బాధ పెడతా ఉన్నారు. కాబట్టి నా సినిమాకి వేసినోడిని నేనైతే ఒప్పుకొని నా సినిమాకి వేసినోడు ఎవడో రావాలి నా వద్దకు వచ్చి నాకు చెప్పి నువ్వు ఎందుకు చేసావమ్మా, నీకు సినిమా నువ్వు చిన్నదాన్ని ఎందుకు చేయాలని ఏమనుందా, ఆడవాళ్ళు చేయకూడదని ఏమనుందా, నేను సినిమా చేసినా కాబట్టి నా సినిమానికి నేను ఎవడు నా సినిమాకి వేసినాడో నా ఇంటికి నోటీస్ పంపిస్తే నా ఇంట్లో పోయిన తర్వాత నాకు ఇవ్వాల్సిన రూపాయి కూడా 13వ తారీఖు వాళ్ళు పంపించారు. నాకు 17వ తారీఖు డబ్బులు వస్తున్నాయి. నాకు ఈరోజు నా సినిమా రిలీజ్ చేసుకోవాలంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. నేను డబ్బులు తెచ్చుకొని చేయాలంటే కూడా నాకు దారి లేదు, ఏ దారి లేదు. నేను ఇల్లు వాకిలి మొత్తం కూడా పెట్టా. సంసారం పోయే రోజు నాకు డబ్బులు లేకపోతే నేను నా ఇల్లు పెట్టి 7,50,000 నా ఊరు పక్కన దర్శిలో పెట్టి తీసుకొచ్చుకొని నేను సంసారం కూడా తెచ్చుకున్నా. నాది ముందని నా పేరు ముందు పెట్టుకున్నాక నా పేరని నాకు ఈరోజు నా ఇంటికి నోటీస్ పంపారు. కాబట్టి నేనైతే ఒప్పుకొని నా నోటీస్ తీసుకోవాలి, తిరుగు తీసుకోరా. నేను నోటీస్ పంపిస్తేనేమో మీరు నోటీస్ పంపించకూడదమ్మా, మీరు చిన్నోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు పెద్ద కంపెనీ, వాళ్ళు ఏదో మిమ్మల్ని భయపడతారు, మిమ్మల్ని చంపుతారు చేస్తారు అని చెప్పి వాళ్ళంట చెప్పుని మా చెబుతారు. మళ్ళీ మీరు రిలీజ్ చేసుకోవచ్చా అని చెబుతారు. మాకు నోటీస్ వద్దంటారు, మేము ఇస్తేనే ఒప్పుకోరంట. దేనికి దేనివల్ల ఫలాందని నాకు చెప్పాలి. నేనైతే ఒప్పుకోను. నా సినిమా ఈ రోజు కాదు ఇంకో సంవత్సరానికని నా సినిమా ఆడాల్సిందే. నా సినిమా ఆడిన తర్వాత వాళ్ళు ఎవరో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఇంటి కంపెనీ 100 కోట్లని 100 కోట్లు కదా 1000 కోట్లు నా సినిమా ఆడంది. వాళ్ళ సినిమా ఆడటానికి లేదు. నేనైతే ఒప్పుకొని కూడా ఒకసారి 10 సార్లు చెబుతున్నా నా సినిమాని ఎందుకు ఆపాలా, ఎవడాడు. నేను గోడసాట్లు ఉన్నాను, ఒక రాయి తీసుకొని కొట్టినాను, నువ్వు ఎట్టన్నా సావమ్మా, నువ్వు ఏడైనా బతుకమ్మా, నీతో మాకు పని ఏంటి, మా సినిమా ఆడాలి, మేము పెద్దగా బావాలి, మేము బాగా రాజ్యాలు ఏలాలని వాళ్ళు అనుకుంటున్నారేమో. నేనైతే ఒప్పుకోను. నా సినిమా ఆడిన తర్వాత వాడి సినిమా ఎవడైనా సరే నాకు ఎదురుగా వస్తే అన్నని పిలుస్తా. సాట్లు ఉండ కాబట్టి అన్న తమ్ముడా ఎవడో తెలియదు నాకు. నేనైతే మాట్లాడుతున్నా. నన్ను ఏమైనా చంపుతారా, వచ్చి చంపినా కూడా నేను ఇవాళ తెత్తాలి, మళ్ళీ చావను. ఒక్కసారే పుడతా అబ్బకి, ఒకసారి తల్లికి పుడతా, ఒకసారి చచ్చిపోతా. అందుకు కాబట్టి నా సినిమా ఆపినోడు ఎవడో నా ఎదటికి రావాలి, నాకు చెప్పాలి. నేను ఇవాళ 100 పేపర్లకి వేసినాము, 100 చెల్లులకి వేసినాము, టీవీలకి ఇచ్చిన, లోకమంత ఇచ్చిన. 3 సంవత్సరాల మించి ఇదే రకంగా నేను నాది సిరిటీ ఈజ్ నాట్ వన్ అని 100 మందికి చెప్పా. 100 ఆళ్ళకి వేస్తానని చెప్పి నాకు రామదాస్ గారు చెబితే నేను మళ్ళీ నా ఇంటికి పోయి నేను మళ్ళీ ఏరే వాళ్ళని పట్టుకొని నా ఇల్లు పెట్టి 13 లక్షల డబ్బులు అడిగి వచ్చా. మళ్ళీ నా 13 లక్షలు కాదు 17 లక్షలు కావాలంటే మళ్ళీ నా ఎల్లుని అడిగి వాళ్ళ పని పెట్టి మళ్ళీ 4 లక్షలు తెచ్చుకున్నా. నా 4 లక్షలు ఇవి మొత్తం 7 లక్షలు 17 లక్షలు ఆడ చేసి పెట్టుకొని నేను వచ్చి ఇక్కడికి వచ్చి నాకు నా ఇంటికి నోటీస్ పంపించి నాకు ఇచ్చే డబ్బులు కూడా లేవు, నాకు ఏ దారి లేదు, ఎటు పని లేదు. ఎవడా పెద్దోళ్ళు ఎవరో చిన్నోళ్ళు ఎవరో నాకు వచ్చి న్యాయం చేయాలి. ఎంతమంది మీడియాలకు అడిగిపోయినా, ఎవరిని అడిగినా, ఎక్కడేం చేసినా ఎవరు వచ్చి నాకు న్యాయం చెప్పట్లే. చిన్నోళ్ళకి న్యాయం లేదా, చిన్నోళ్ళకి న్యాయం లేదని చెప్పండి ఎవడైనా, నేను దానికి నిర్ణయిస్తా. నాకు న్యాయం చేయాలి. నా న్యాయం చేసినాకనే ఎవడు ఆట అయినా, ఎవడు ఆలైనా ఆడాలి, ఎవడిదైనా కానీ చేయాల్సిందే. ఆడెవడో నా సినిమా ఆపేసి ఆ సినిమా ఎవరిదో ఇప్పటికి ఇంకా రాలా. నాకు సంసారం వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది, మొత్తం నాకు అన్నీ వచ్చింది, నా ఆధారాలన్నీ ఉన్నాయి. నా సినిమా ఆపాలని ఎవరికి సంబంధం లేదు. ఏమన్నా నా కోరిక ఏమన్నా చచ్చిపోయినా తీరుతానా, తీరవలేను. నేను బతికున్నాగానే నేను 13 సంవత్సరాల నాడు అనుకున్న కోరిక ఈరోజు 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను గొర్రెలు మొత్తం అమ్ముకొని నా ఇంట్లో నా మొగుడు నా పిల్లోళ్ళు ఏమొద్దు ఏడ చేస్తావు ఇన్ని అమ్మి మేమేం తినాలి మేము అడుక్కుంటామని కూడా అడిగితే వాళ్ళందరిని ఒప్పించుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని వాళ్ళని దారిలో తెచ్చుకొని నేను సినిమా తీసుకున్నా. ఇవాళ నా సినిమా పాలన అవసరం ఏంటని నేను పబ్లిక్ అడుగుతున్నా. ఎవరో రమ్మను, ఎవరో పెద్ద ఆయనంట, ఆయన పేరు కూడా నాకు తెలీదు. ఆయన ఏమో చెవిలో పూలు పెట్టుకుని ఉన్నారా, లేకపోతే ఆయన ఏమో నిద్రపోతున్నాడా, ఆయన ఏమైనా పండుకొని ఉన్నాడా, వీళ్ళు ఎందుకమ్మా చిన్నోళ్ళు సినిమా చేయకూడదని ఏమన్నా ఎవరని చెప్పారా? రూల్ ఉందట, ఎక్కడా లేదా రూలు. చిన్నోడికి పెద్దోడికి ఒకటే రూలు. ఈ వ్యవహారాలన్నీ కూడా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు. కాబట్టి వాళ్ళ సినిమా ఎప్పుడైనా నా సినిమా ఆడినాక సంవత్సరానికైనా వాళ్ళ సినిమా ఆడాల్సి. నా సినిమా ఆడకుండా ఉంటే నేను ఒప్పుకొని 100 సార్లు చెబుతున్నా. ఈరోజు ఎవరు ఆయన ప్రభాస్ గారు అంట,
ఆయనకి తెలియదేమో, ఆయనకు కూడా తెలియజేస్తున్నా, ఆయన మాట కూడా చెబుతున్నా. ఈరోజు ఆయన గారు వచ్చి మరి అమ్మ నువ్వు ఎందుకు చేసావు సినిమాని అడుగుతుడా, అడగమను. నా టైటిల్ కావాలంట తీసుకోమను. ఇంకా ఇది మించిపోయిందనుకో నేను కోర్టు దాకా కూడా పోతా, ఎక్కడికైనా పోతా, ఎంత దూరమైనా పోతా, వాళ్ళ ఇంటి ముందుకైనా పోతా. నా పోస్టులు ఎన్ని 10,000 పోస్టులు చేసుకొచ్చుకున్నా. మళ్ళీ కొన్ని పోస్టులు కూడా ఆపేసినాము ఇది తెచ్చినాక. అందుకు కాబట్టి నేను వాళ్ళ ఇంటి ముందుకు పోతా, వాళ్ళ ఇంటికి ధర్నా చేస్తా. నేను ఈ పోస్టులు తెగపోయి వాళ్ళ కాడ కూడా పెట్టుకొని వాళ్ళ కాడ కూర్చుంటారు. రెయ్యనక పగులానికి అక్కడే కూర్చో. నాకు కూడు లేదు, నీళ్ళు లేదు. ఇప్పుడు 2 నెలలు నేను హైదరాబాద్ వచ్చి 2 నెలల నుంచి మంచి నిలబడలేవు మాకు. మేము ఎందుకు ఇంత కష్టపడి మేము చేసుకుని మేము మమ్మల్ని ఏం తిట్టు చేసినారని చెప్పి ఇవాళ మా ఊరికి పోతే, మేము ఊరికి పోవాలనుకుంటే మాకు ఊర్లో బాకీలు ఉన్నాయి, అప్పులు వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద బయట ఎట్టాడు చేస్తారు. నాకు ఇవాళ వాటలు పెట్టుకుంటే వాటలు కూడా ఆగిపోయి ఉన్నది. నేనేం దీన్ని బతకాలి? మీరు పెద్దవాళ్ళు అయితే మాకు చెప్పాలి, వచ్చి ఇదిగో ఇదమ్మా ఇది చేయకూడదు అని చెప్పాలి. చిన్నవాళ్ళు సినిమా చేయకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? పెద్దవాళ్ళే చేయాలా? కోట్లు ఉన్న వాళ్ళే చేయాలా? కూడు ఉన్న వాళ్ళే తినాలా? కూడు లేని వాళ్ళు తినరా? అడుక్కుండే వాళ్ళు ఏమన్నా కొత్తంటారా? నువ్వు పెద్దవాడు, నీకు మిద్దెలు ఉన్నాయి, మేళ్ళలోని నాకు పూరిల్లు ఉంది. నువ్వు అమ్మ వాళ్ళని ఎందుకున్నావు, ఇంటికి రమ్మన్నా ఏమైనా పిలుస్తారా మీరు? నేను పూరింటికి తగినట్టే చేసుకున్నా. నా పూరింటికి నువ్వు నిప్పు పెడతావా? నేను ఏం పెట్టలేనా? నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకున్నా. నా సినిమా నువ్వు ఆపాల్సిన ఎవడా నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రతి మీడియాలలో కూడా అదే అడిగిన, ఎవరికి రాలేదా? వాళ్ళంత పెద్దవాళ్ళు అయితే నాకెందుకు, వాళ్ళ కంపెనీలు అయితే నాకెందుకు? ఏదైనా నేనైతే పబ్లిక్గా అడుగుతున్నా. నా సినిమా ఆడిన దాకా వాళ్ళ సినిమా ఎవరిదైనా కానీ ఆపాల్సిందే. నేను వాళ్ళ కంపెనీ ఎక్కడో కనుక్కొని వెళ్ళిపోతా, వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కొని పోతా. అన్నిటికీ నేను అడ్డం పోతా. నేనేం భయపడను. సావుకి 2 సావులు రావు. పెద్దోడిదైనా ఇదే సావు, చిన్నోడిదైనా ఇదే సావు. పెద్దవాళ్ళని తెగపోయి ఏమన్నా బంగారం లేరు, నన్ను తెగపోయి మట్ల వేయరు. నేను దేనికైనా సిద్ధమే. నా సినిమా అయిపోయి ఆడిన దాకా 100 నా సినిమా ఆడాలి. ఒక్కరోజైనా నేను రూపాయికి తీయలేదు. నా ఇష్టం కొంది. నాకు సినిమా అంటే అంత ప్రేమగా ఉంది. నేను చిన్నప్పుడు అనుకున్న కళ ఈరోజుకి చేసుకున్నా. నా సినిమా ఒక్కరోజైనా 100 ఆడాల్సిందని నేను పెబ్బిలిగ్గా చెబుతున్నా. ఊరికి వేస్తా నేను. నాకు డబ్బులు వద్దు. డబ్బులు 1 కోటి రూపాయలన్నా కూడే తినది. కూడు లేనివాడు కూడా కూడే తినది. ఏమి లేనివాడు కూడా కూడే తినది. నేను నా డబ్బుల కోసం నేను చేయలే సినిమా. నా సినిమా నేను ఇష్టం వచ్చింది చేసుకుంటా. ఎవడు అసలు ఆపడానికి? ఎవడు ఆపాల్సిందో అంత అవసరం?